ఎలక్షన్స్ కి ముందు మోడీ నోట ఒకటే మాట, ఇస్ బార్ 400 పార్. కానీ ఎలక్షన్స్ తర్వాత సీన్ రివర్స్. 400 సీట్లకు పైన అన్న బీజేపీ 250 సీట్లను కూడా గెలవలేకపోయింది. ఎన్డీఏ కూటమి మొత్తంగా 200 సీట్లకు పైగా సాధించగలిగింది. మరి ఈ విజయం మోడీ కోరుకున్న విజయమేనా? ఈ విజయంతో బీజేపీ సంతోషంగా ఉందా అంటే లేదనే చెప్పాలి. బీజేపీకి అనుకున్నన్ని సీట్లు రాలేకపోవడానికి గల కారణాలు, గత ఎన్నికలతో పోలిస్తే ఏ రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందో అలాంటి విషయాలపైన ఈ వీడియోలో చర్చిద్దాం. మొత్తంగా ఈ ఎలక్షన్స్ మోడీకి గట్టి షాక్ ఇచ్చాయని చెప్పాలి. ఎలక్షన్స్లో యూపీ నుంచి బీజేపీకి మొదటి స్ట్రోక్ తగిలింది. యూపీలో 70 సీట్లు గెలుస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీ 40 సీట్లను కూడా గెలవడానికి ఆపసోపాలు పడింది. బీజేపీకి సెకండ్ స్ట్రోక్ వెస్ట్ బెంగాల్ నుంచి. ఇక్కడ 30 సీట్ల వరకు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేసినటువంటి బీజేపీ కేవలం 12 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా రాజస్థాన్, హర్యానా నుంచి బీజేపీకి మాస్టర్ స్ట్రోక్ తగిలింది. ఇక్కడ క్లీన్ స్వీప్ చేయాలని బరిలోకి దిగిన బీజేపీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ పార్టీ 50 సీట్ల వరకు తక్కువగా గెలుచుకుంది. యూపీలో జరిగినట్లుగా ఇంకో 2 రాష్ట్రాల్లో జరిగి ఉంటే బీజేపీ పరిస్థితి వేరేలా ఉండేది. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ చేసిన ప్రచారం కూడా బీజేపీ ఓట్ బ్యాంకును కొల్లగొట్టింది అనే చెప్పుకోవాలి. ఒకవేళ బీజేపీ 400 సీట్లకు పైగా సాధిస్తే బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తొలగిస్తుందని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రచారం చేసింది. ఈ ప్రచారం వలన విలేజెస్లో బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ పడిపోయిందనే చెప్పొచ్చు. ఇవే కాక మణిపూర్ ఘటన, రైతుల ఆందోళన, పార్లమెంట్ సంఘటన, ఇంకా కొంతమంది బీజేపీ నాయకుల మీద వచ్చినటువంటి ఆరోపణలు కూడా బీజేపీ ఓట్ బ్యాంక్కి గండి కొట్టిందనే చెప్పవచ్చు. మరి ఈ ఎలక్షన్స్ రిజల్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయగలరు.